దేశవ్యాప్తంగా పలు రైల్వే అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 26న ప్రధానమంత్రి మోదీ వర్చువల్ పద్ధతిన శంకుస్థాపనను ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 500కు పైగా అమృత్ భారత్ స్టేషన్లు, దాదాపు 1500 రైల్వే ఫ్లైఓవర్లు, అండర్ పాస్లకు భూమి పూజ లేదా జాతికి అంకితం చేయనున్నారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రధాని మోదీ శ్రీకారం చుట్టే ప్రాజెక్టుల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి అనేక ఉన్నాయి. తెలంగాణలో దాదాపు 621 కోట్ల రూపాయలకు పైగా నిధులతో చేపట్టనున్న 15 అమృత్ భారత్ స్టేషన్లు, 169 కోట్ల రూపాయలకు పైగా నిధులతో నిర్మించనున్న 17 రైల్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. మరో 221 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో పూర్తి చేసిన 32 రైల్వే ఫ్లైఓవర్లు, రైల్ అండర్ పాస్లను జాతికి అంకితం చేస్తారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని భావించిన రైల్వే శాఖ మొత్తం 2245 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, గుంతకల్ డివిజన్లోని పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి ఇంత పెద్ద ఎత్తున సహకరించడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 2014-15లో 258 కోట్ల రూపాయలుగా ఉన్న తెలంగాణ రైల్వే బడ్జెట్ కేటాయింపులు ఈ 10 ఏళ్ల కాలంలో దాదాపు 20 రెట్లు పెరిగి 5,000 కోట్లకు పైగా చేరిందన్నారు. మెదక్, సిద్దిపేట వంటి ప్రాంతాలకు కొత్తగా రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు కిషన్ రెడ్డి.